వెల్కమ్ టు స్పేడ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయనను విచారణకు పిలిపించిన సిబిఐ అధికారులు అనంతరం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కళా తపస్వి ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 2న కె విశ్వనాథ్ కన్నుమూయగా నిన్న ఆయన అర్ధాంగి జయలక్ష్మి తుది శ్వాస విడిచారు. జయలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని దారావత్ ప్రీతి కథ విషాదాంతమైంది. 5 రోజులుగా హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడిన ఆమె ఆదివారం రాత్రి 9:10 తుది శ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని ఇరుకాలమ్మ పరమేశ్వరి దేవాలయం ఉత్సవాలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆపారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి 285 రోజులు ప్రచారం పూర్తి చేసుకుని 286వ రోజు నా ప్రచార రథం కొనడం జరిగింది. నెల్లూరు ఇరుకల్ల పరమేశ్వరి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది. మందమరిలోని రామకృష్ణాపూర్లోని సింగరేణి ఆర్కే సిఓఏ క్లబ్లో బాల్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్ఫుల్గా జరిగిందని ఆర్గనైజర్ పుల్లూరి సుధాకర్ రావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం తోటపల్లిలో పోలవరం ఉద్యమకారులతో సిపిఎం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఉద్యమకారులు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల న్యాయం కోసమే ఉద్యమంలోకి వచ్చి 17 రోజులు జైల్లో ఉండి 16 సంవత్సరాల పాటు కేసు విచారణకు కోర్టుకు హాజరయ్యామని పోలవరం ఉద్యమకారులు తెలిపారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన కుమార్ను కార్వేటి నగరం ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అదే రోజు బెయిల్పై విడుదల చేశారని బాధితుడు చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీకృష్ణాలంకార సేవలో పొన్న వాహన సేవపై నరసింహుడు దర్శనమిచ్చారు. శ్రీవారిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వృద్ధురాలిపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయాలు పాలు చేసిన ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన పుట్టి గంగవ్వ పని నిమిత్తం బయటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో కోతులు గుంపులుగా వచ్చి ఆమెపై దాడి చేశాయి. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందిన ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో జరిగింది. కుబీర్ మండలంలోని పార్డీ గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో భాగంగా వరుడి మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం అనే యువకుడు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. నెల్లూరులో యువకుడిని దారుణంగా హత్య చేశారు. స్నేహితులతో కలిసి క్యారమ్స్ ఆడుతున్న మహేష్పై ఒక్కసారిగా కత్తులు తలవార్లతో దుండగులు దాడి చేశారు. మహేష్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి రైతు బజార్ 1,15,00,000 రూపాయల నిధులతో గూడూరు పట్టణంలో నిర్మాణం పూర్తి చేసుకుందని, త్వరలో ప్రజలకు అంకితం చేస్తామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పరిధిలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధునిక టెక్నాలజీతో తలపెట్టిన జగనన్న సమగ్ర భూ సర్వే డ్రోన్ కెమెరాతో లాంఛనంగా సబ్ కలెక్టర్ సూర్యతేజ ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీలో బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు 15 లక్షలు ఇస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ₹1 కూడా విదేశీ విద్యకు అందించలేదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు మండలం వడ్లవానిపాలెంలో ప్రజలను కలిసి మాట్లాడారు.